హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అనమాట. నేను మీతో షేర్ చేస్తున్నాను. లక్కీకి ఇవాళ నుంచి హాఫ్ డేస్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి, రేపటితో కంప్లీట్ అయిపోతాయి. సో మార్నింగే తను వెళ్ళిపోయిన తర్వాత మిగతా రెగ్యులర్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మాకు మందార చెట్టు ఉంది కదా, రెడ్ కలర్ది. సో దానికి చక్కగా రెండు మంచి మందార పువ్వులు పూసాయి. సో చూడడానికి చాలా బాగుంది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ లక్ష్మీదేవికి ఒకటి, లలితాదేవికి ఒకటి పెడదామని తీసాను అనమాట. ఇంకా ఆ పక్కనే కనిపిస్తున్న పింక్ కలర్ మందారాలు చాలా ఎక్కువగా పూసాయంటే, లేకపోతే ఒకటి రెండు పూస్తూ ఉంటాయి. ఇంకా పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఈలోగా పనమ్మాయి వచ్చింది. తనేమో మొత్తం అంతా మాప్ చేస్తుంది అనమాట, ఇల్లంతా. సో ఈలోగా నేను కృష్ణుడి దగ్గర పువ్వులు అలంకరణ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ప్రతిరోజు నేను దేవుడి దగ్గర కూర్చుని స్తోత్రాలు అవి చదువుకుంటాను. ఒక్కొక్కప్పుడు కుదరకపోతే కనీసం కృష్ణుడి దగ్గర ఒక పువ్వు అయినా పెట్టి మనస్ఫూర్తిగా హరే కృష్ణ అనే మంత్రం ఉంటుంది కదా, సో అది చదువుకుంటా అనమాట. ఇంకా నాకు బాగా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదైనా సరే ఎక్కువగా కృష్ణుడి దగ్గర చెప్పుకుంటూ ఉంటానన్నమాట. స్వామివారు నా బాధనంతటినీ తీర్చేస్తారు. ఇదేదో నేను గొప్ప కోసం అయితే చెప్పట్లేదు. మీకు కూడా ఎవరికైనా ఇలా ట్రై చేయాలనిపించినప్పుడు ట్రై చేయండి. ఎప్పుడైనా మన మనసు బాగోలేకపోయింది అనుకోండి, నిజంగా పరమాత్మని నమ్మి మన మనసులో ఉండే బాధనంతటినీ ఆయనకి చెప్పండి, ఖచ్చితంగా తీరిపోతుంది. అంటే కృష్ణుడే అని కాదు, మన ఇష్టదైవారాధన ఎవరైతే వారు. ఇంకా ప్రతిరోజు ఇలా అలంకరణ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కసారి పువ్వులు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, దొరకవు. సో అలాంటప్పుడు ఒక్క పువ్వు అయినా సరే స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం అయితే చేసుకుంటాను. ఇంకా ఆ బౌల్స్లో పెట్టిన పువ్వులు అయితే నేను 2 డేస్కి ఒకసారి మార్చేస్తాను. లేకపోతే ఈసుడులు అంటే చిన్న చిన్న ఈగలు లాంటివి ఉంటాయి కదా, పురుగులు, అవి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు పూజా మందిరంలో పూజ కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. బయట తులసి మొక్కకి నీళ్ళు పోసేసి ఒకసారి తులసి దామోదరాయ నమః అని చెప్పేసి దండం పెట్టుకుని వచ్చాను. ఇంకా పనమ్మాయి వెళ్ళిపోయింది. సో తను వెళ్ళిపోయిన తర్వాత నా పూజ అంతా కూడా ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట. పూజ చేసేటప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలా ఉన్నది అంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ మీద, ఎవరో ఒకరి మీద ఉంటుంది తప్పించి పూజ మీద, దేవుడి మీద అసలు మనం నిలపలేమన్నమాట. ఇంకా ఇవాళ శుక్రవారంతో పాటు స్పెషల్ ఏంటంటే స్కంద షష్ఠి అంట. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించమని మా మావయ్య గారు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఇవి కూడా చదువుకోమ్మా, మంచిది అన్నారు. సరే అని రెగ్యులర్గా చేసే శుక్రవారం పూజ ఉంటుంది కదా, అంటే ప్రతిరోజులాగా కాకుండా ఇవాళ ఒక్కరోజు మాత్రం అమ్మవారికి కుంకుమ పూజ అది చేసుకుంటాను నా వీలుని బట్టి. సో మిగతా రోజులన్నీ మామూలుగా అష్టోత్తరం చదువుకుంటాను, లక్ష్మీ అష్టోత్తరం. కానీ కుంకుమ పూజ అనేది చేయను, శుక్రవారం చేస్తాను. సో దాంతో పాటుగా అలాగే స్వామివారి నామాలు కూడా చదవడం ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు అయ్యవారిని, అమ్మవారిని ఇద్దరిని కలిపి చదివితే, సంబంధించిన స్తోత్రాలు చదివితే మంచిదని నాకు అనిపించి ఇద్దరిది కలిపి చదువుతున్నాను అన్నమాట. ఇంకా ఆ తరువాత స్కంద షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకం, కరావలంబ స్తోత్రం అని అంటే అష్టకమేనంట. సో ఆ రెండు కలిపి చదువుకున్నాను అనమాట. సో లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమ పూజ చేసేసిన తర్వాత సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకున్నాను. ఇది సుబ్రహ్మణ్య అష్టకం అన్నా కూడా, కరావలంబ స్తోత్రం అన్నా కూడా ఒకటే అన్నమాట. ఇంకా ఆ తర్వాత స్వామివారికి, అమ్మవారికి పాలు నివేదన చేశాను. ఆ తర్వాత హారతి కూడా ఇచ్చేసాను. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది.
పువ్వులు ఎక్కువగా ఉన్న రోజైతే నేను మొత్తం అంతా కూడా కవర్ చేస్తాను అన్ని విగ్రహాలకి ఫొటోస్కి పెట్టడానికి. లేదా 1 వీక్ మొత్తం ఉంచుకోవాలి కాబట్టి రోజు రోజుకి కొంచెం కొంచెం వాడతాను. మాకేంటంటే చాలా దూరం వెళ్ళిపోవాలన్నమాట బయటికి. అంత వేగంగా దొరకవు. సో ఉన్నవి నేను కొంచెం మంచిగా యూటిలైజ్ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత లక్కీకి హాఫ్ డేస్ కాబట్టి తను 1 o'clock అలా వచ్చేస్తుందనమాట. సో లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవాళ లంచ్లోకి మామిడికాయ పప్పు, బెండకాయ వేపుడు చేద్దామని అనుకుంటున్నాను. సో మామిడికాయ పప్పునైతే అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఈ కందిపప్పుని ఫ్లిప్కార్ట్లో కానీ లేదా బిగ్ బాస్కెట్లో కానీ బుక్ చేస్తామన్నమాట. ఎంత కడిగినా కూడా ఇంకా వాటర్ ఏంటో పొడిలాగే వస్తూ ఉంటుంది. అంటే మేబీ నాకు తెలిసి పెస్టిసైడ్స్ ఎక్కువ కలుపుతారేమో, అంటే పురుగు పట్టకుండా ఉండడం కోసం పౌడర్స్ అవి కలుపుతారేమో. సో అందుకని చెప్పి నేను ఒక 3-4 టైమ్స్ అయితే బాగా కడుగుతాను. అలాగే రుబ్బు కోసం అంటే మినప రుబ్బు వీటి కోసం పిండి నానపెట్టుకోవాలనుకున్నా కూడా మినపప్పు అది కూడా బాగా కడిగిన తర్వాత నానపెడతాను. ఒక్కొక్కసారి కడగకుండా మామూలుగా నానపెట్టేసి తర్వాత రుబ్బేటప్పుడు కడుక్కోవచ్చులే అని అనుకుంటాం కదా. కానీ ఈలోగా అది నానేటప్పుడు దాని మీద ఉన్న పౌడర్తో పాటు అది నానుతుంది. సో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం అంతా. ఇంకా అది పెద్దగా యూజ్ చేసిన దానివల్ల ఉపయోగం అయితే ఉండదన్నమాట. నేను చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పానో లేదో, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా కందిపప్పుని మొత్తం కడిగేసి అందులో కొంచెం వాటర్ వేసేసి నేను ఎప్పుడు అంచనా ప్రకారం వేస్తాను. 1కి 2 1కి 3 అంటే తెలీదు, ఇంచుమించుగా అంచనా ప్రకారం వేస్తాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. సో కొలత గ్లాసులో అవి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ కొలత గ్లాస్ లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. అందుకు అంచనా ప్రకారం అలవాటు చేసుకున్నాను. ఇంకా అందులో పసుపు వేయడం మర్చిపోయాను ఫస్ట్, అందుకు పసుపు కూడా వేసేసి పెట్టాను. పప్పు ఉడికించేటప్పుడు పసుపు వేయకపోతే నాకు ఎందుకో అది నచ్చదనమాట. ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే ఇవాళ దేవుడి సామాన్లు కొంచెం ఉంటే వాటిని పీతాంబరి వేసి కడిగా అనమాట. సో మొత్తం మళ్ళీ ఆ డ్రైనెస్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే కొంచెం తగ్గిందనమాట. ఈ మధ్యన అస్సలు పీతాంబరి యూజ్ చేయట్లేదు. సబీనా కూడా వారానికి 2 సార్లు మాత్రమే ఆ దేవుడి సామాన్లు తోముతున్నాను కాబట్టి సబీనా వాడిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ కానీ లేదా నూనె కానీ అప్లై చేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారనమాట. సో అది అలా చేసుకున్నాక చాలా బాగుంది, స్మూత్గా ఉంటున్నాయి హ్యాండ్స్ అవి కూడా. అయితే సబీనా వాడినా కూడా దానికన్నా ఎక్కువగా పీతాంబరి వాడితే చాలా ఎక్కువగా డ్రైనెస్ ఎక్కువ వచ్చేస్తుంది. సో పీతాంబరి నాకు అస్సలు నచ్చదండి, చాలామందికి చాలా ఇష్టం. రూపేరి కూడా అస్సలు నచ్చదు నాకు, ఎందుకంటే అది మొత్తం యాసిడే అనమాట. అది వేయగానే వెండి వస్తువులన్నీ కూడా తెల్లగా మెరిసిపోతాయి, కానీ వెంటనే ఒక 4-5 రోజులకి మొత్తం నల్లగా అయిపోతాయి. సో ఈ మూడింటితో పోలిస్తే సబీనాలో కొంచెం హార్డ్నెస్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు. ఇంకా అక్కడ అటువైపు కందిపప్పు పెట్టాను కదా, సో ఇటువైపు అయితే బెండకాయ ముక్కల్ని మార్నింగే కట్ చేసి పెట్టాను. అందులో సగం మా వారికి వేయించేసి బాక్స్కి పెట్టాను అనమాట. ఇంకా అప్పుడే వేయిస్తే ఇది బాగోదని చెప్పి సగం అయితే నేను ఉంచేసాను. వేడిగా వేయించవచ్చులే, ఫ్రై చేయొచ్చు అని. దీనికోసం పెద్దగా ఏం చేయను, కొంచెం ఆయిల్ వేసి మూకుడులో బెండకాయ ముక్కల్ని కట్ చేసినవి అందులో వేస్తాను. ఉప్పు వేసేసి మగ్గించేసి వేగిన తర్వాత కారం వేస్తాను, అంతే. ఇంకా వీటినైతే నేను ఆన్లైన్లో బుక్ చేశాను. 2 కలిపి 30 ఎంతో పడింది. సో తోతాపూరి కాయలు అంటే కలెక్టర్ కాయలంట, నాకు తెలీదు. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము. అయితే ఇవి తినడానికి బాగుంటాయేమో అని అనుకున్నా ఫస్ట్ నేను, కాకపోతే చాలా పుల్లగా ఉన్నాయి. చూడ్డానికైతే పండు వాటం వచ్చినట్టు ఎర్రగా ఉన్నాయన్నమాట, లోపల కొంచెం ఆరెంజ్ షేడ్లో, కానీ పుల్లగా ఉన్నాయి అసలు. సో అందుకని చెప్పి పప్పు చేస్తున్నా. నేనైతే మామూలుగా ఏమనుకున్నా అంటే మామిడికాయలు బాగుంటే పప్పు చేద్దాము, లేకపోతే ఉట్టిపప్పు అయినా అన్నంలో వేసుకుని తినొచ్చు కదా, అందుకని చెప్పి పెట్టాను. కానీ ఈ చూసారు కదా, ఇవి పీల్ చేసిన తర్వాత చూడ్డానికేమో పండు వాటం వచ్చినట్టు అనిపించింది. సరే ఇది ఇంకా పనికిరాదేమో అని చెప్పి ముక్కలు కోసి ఒకటి టేస్ట్ చేస్తే పుల్లగా ఉందన్నమాట. సరేలే పప్పులో వేసేద్దామని చెప్పి ఒక కాయ అయితే పప్పు వేసేసాను. ఇంకోటి అయితే ఈవినింగ్ అలా ఉప్పు కారం వేసుకుని తినడానికి బాగుంటాయి కదా, లక్కీ కూడా చాలా ఇష్టం. సో నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఒకటైతే ముక్కలు కోసేసి పెట్టాను.
చిన్నప్పుడు మేము కనిమెట్టలో ఉండేవాళ్ళం అనమాట. కనిమెట్ట అంటే విజయనగరంలో పూసపెట్టరాగ మండలంలో కనిమెట్ట అనేది మా సొంత గ్రామం. సో అక్కడ మేము ఉండేవాళ్ళం. చుట్టూ మాకు బోల్డన్ని తోటలు చెట్లు అవి ఉండేవన్నమాట. సమ్మర్ వస్తే భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏ సీజన్ అయినా కూడా ఆ సీజన్లో ఉండే ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాకు అవైలబుల్గా దొరికేవన్నమాట. సో అన్నిటినీ మేము ఎంజాయ్ చేసాము. అయితే ఈ సమ్మర్ వచ్చేటప్పుడు హాఫ్ డేస్ వస్తే చాలన్నమాట. స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా ఆ తోటల్లోనే ఆడుకునే వాళ్ళం మేము ముగ్గురం, అన్నయ్య, నేను, చెల్లి, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది, ఇలా అందరం కలిపి ఆడుకుని ఆ మామిడికాయలు చిన్న చిన్న పింజులు అవన్నీ ఇప్పుడు వస్తాయి కదా, సో వాటన్నిటినీ బాగా కడిగేసి జీడి బాగా ఉంటుందన్నమాట. కట్ చేసిన వెంటనే జీడి మంచిగా ఒక రాయికి బాగా అరగదీసి కడిగేసి ఇంటికి వెళ్ళి ఉప్పు కారం ఒక టేకాకు ఉంటుంది కదా, సో పెద్దగా ఉంటే అందులో కానీ అరిటాకులో కానీ తీసుకొచ్చి అందరం కలిపి దాన్ని తినేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది. ఆ రోజులు గుర్తు చేసుకుంటే అస్సలు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాగే సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకోండి, మార్నింగ్ ఏమో తరవాని అన్నం అనమాట. తరవాని మా అమ్మగారు చాలా బాగా పెడతారు. ఎప్పుడూ తరవాని కుండ అనేది ఇంట్లో ఖచ్చితంగా అలా ఉండేదన్నమాట. పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది, చాలా మంచిగా చలవ చేస్తుంది. సో మార్నింగ్ ఆ అన్నం తినేసి అందులోకి మామిడికాయ, ఆవకాయ, తీయావకాయ ఉంటుంది కదా, బెల్లం ఆవకాయ, సో అది చేసేవారనమాట. అది కానీ లేదా మామిడి పండు కానీ నంచుకుని తినేసేవాళ్ళం. తర్వాత ఇంకా తోటల్లో పడి ఆడుకునే వాళ్ళం అనమాట. చెట్లెక్కి పుట్టలెక్కి ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడైతే మిస్ అయిపోయాం. ఇంకా మా నాన్నగారు సమ్మర్ వస్తే పని వాళ్ళకి చెప్పి తాటికాయలన్నీ దింపించేవారనమాట. మా ఇంటికి మా కజిన్స్ అందరూ వచ్చేవారు. అత్త వాళ్ళ పిల్లలు, అలాగే మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చినప్పుడు కావళ్ళతోటి తాటికాయలు అవన్నీ తెప్పించేవారనమాట. మా బాబాయ్లు అందరూ కలిపి మా నాన్నగారు సో తీసుకొచ్చిన తర్వాత కొట్టించేసి ఇచ్చేవారనమాట. సో తాటికాయలు అసలు సూపర్ అండి. ఇప్పుడు అసలు నేను ఎప్పుడైనా తింటే ముంజులో దొరుకుతున్నాయి కానీ తాటికాయని మాత్రం ఎప్పుడు తినలేదు. అలాగే తాటిపండు కూడా చాలా బాగుంటుంది కాల్చుకుని తింటే. ఆ రోజులే వేరు అసలు. సరదాగా మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అవి కూడా మా చుట్టాలు కూడా చూస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా నేను చెప్పిన మాటల తర్వాత వాళ్ళు గుర్తు చేసుకుంటారు ఆ చిన్నప్పటి రోజులు. ఇంకా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇక్కడ కొన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి. సో కుండ చుట్టూ ఒక గుడ్డ కట్టానండి. ఎందుకంటే కొంచెం వాటర్ చల్లగా ఉండడానికి అని చెప్పి మా అమ్మమ్మ గారు వాళ్ళు అలా కట్టేవారనమాట. దానికేమో నా దగ్గర ఉండే స్ప్రే బాటిల్తో వాటర్ ఉంది కదా, దాంతో వాటరింగ్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు డ్రై అయిపోకుండా ఉంచుకుంటే వాటర్ అనేది చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఇంకా మామిడికాయ పప్పు కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇందాక వీడియోలో చూసే ఉంటారు కదా, కొన్ని ముక్కలు అయితే పక్కకు తీసి పెట్టాను. ఇంకొక అయితే పప్పులోకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. రెండు పుల్లగానే ఉన్నాయి. ఒకటైతే తినడానికి, ఒకటి పప్పుకి అన్నట్టు పెట్టాను అనమాట. ఇంకా మామిడికాయ పప్పు చాలామందికి తెలుసు, బట్ కొంతమందికి తెలీదు, అందుకు చెప్తున్నాను. ఎందుకంటే మీలో చాలామంది కాదు, ఒక సబ్స్క్రైబర్ ఏమో వాంగీబాత్ చెప్పండి అంటున్నారు. సో ఈ మధ్య కాలంలో నేను చేయలేదు, ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. అలాగే ఇంకొకరు పాలకూర పప్పు చెప్పమన్నారనమాట, అది కూడా చెప్తాను. ఇంకా ఈ కుండలో వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ అయితే అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకున్నాను. పుల్లగా ఉండే వాటికి కొంచెం మెంతులు వేస్తే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసి కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ప్రతి దాంట్లో ఇంగువ నాకు కంపల్సరీ ఉండాలన్నమాట, లేకపోతే ఇంకా వంట నాకు నచ్చదు. ఇంకా వెల్లుల్లిపాయలు నాకు అంత నచ్చవు, బట్ మా వారికి ఇష్టం కాబట్టి వెల్లుల్లిపాయలు వాడుతూ ఉంటాను. ఆ వెల్లుల్లిపాయ ఏమైనా మాడిందంటే ఇంకా అసలు నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. నాకు ఆ వెల్లుల్లిపాయ అంటే అసలు నచ్చదు. ఎప్పుడైనా బిర్యానీలో గట్ట ఫ్లేవర్ నచ్చుతుంది కానీ ఆ వెల్లుల్లిపాయలు అంత పెద్దగా నాకు నచ్చదు. లక్కీకి కూడా అంతే. సో ఇప్పుడు మొత్తం పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసేసాను. ఇందాక చెప్పాను కదా, చూడడానికి పండు వాటం వచ్చినట్టు ఉన్నాయి కానీ ఎందుకు మరి అంటే ఎండల వల్ల ఏమో వడిలిపోయినట్టు అయిపోయి అలాగా కలర్ మారిందేమో, కానీ కాయ అయితే లోపల పుల్లగానే ఉంది. మామూలుగా కలెక్టర్ కాయలు తినడానికి ఇంపుగా ఉంటాయి, కానీ ఇది పుల్లగా ఉంది. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో చాలా మెత్తగా మగ్గిపోతుంది. సో పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు.
ఇంకేంటండి మీరేం వంటలు చేస్తూ ఉంటారు రెగ్యులర్‌గా? వెజిటేరియన్ వంటలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు ఉన్న కూరలే తిని తిని బోర్ కొడుతుంది. ఏమైనా వెరైటీగా దొరికితే బావుండేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడైతే మామిడికాయ ముక్కలు మగ్గిపోయి కదా! ఇప్పుడు ఈ పప్పు అంతటిని కూడా అందులో వేసేసుకోవాలి. పప్పుని అందులో యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత థిక్‌నెస్సో దాన్ని బట్టి వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసి బాగా కలిపేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాల సేపు బాగా మరిగించుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా అది ఇంకా మరుగుతోందనమాట. అంటే కుండ బాగా వేడెక్కింది కదా! సో, ఆ వేడికి ఇంకా మరుగుతోంది. అందుకని చెప్పి నేను ఒక 2, 3 నిమిషాలు మరిగించి ఆపేసాను. ఆ వేడికి ఇంకా బాగా కుక్ అవుతుంది లోపల. చాలా సేపు ఇందులో వేడిగా ఉంటుంది మనకి. ఇంకా నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. సో, తర్వాతయితే లక్కీ వచ్చేసిందనమాట. తనకి నేను భోజనం కలిపేసి ఇచ్చేసాను. సో, తను తింటుంది టీవీ చూస్తూ. తర్వాత నేను కూడా అన్నం పెట్టుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు ఫస్ట్ ముద్ద పప్పుతో తినమని చెప్తారనమాట. ఎందుకంటే పప్పు కొంచెం హెవీగా ఉంటుంది కదా! సో, దానివల్ల ప్రోటీన్ మంచిగా అందుతుంది. రైస్ క్వాంటిటీ అనేది మనం తగ్గిస్తాం. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమనుకుంటామంటే పప్పు ఎక్కువ తినడం వల్ల మిగతా ఐటెమ్స్ ఎక్కువ తినలేం కాబట్టి పప్పు లాస్ట్‌లో తిందాంలే అని అనుకుంటాం. సో, దానివల్లేనేమో ఈ లావైపోవడాలు ఇవన్నీ వస్తున్నాయి అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇందులోకి ఇంగు మిరపకాయలుంటే చాలా బావుంటుంది. అంటే మజ్జిగ మిరపకాయల కన్నా కూడా ఇంగు మిరపకాయలు బావుంటాయి. ఇంకా మార్నింగ్ ఎప్పుడో పెట్టిన దీపం అనమాట. ఇప్పటి వరకు ఇంకా వెలుగుతూనే ఉంది. ఇప్పుడు టైము 1:30 అలా అవుతుంది. సో, ఇంకా వెలుగుతోంది. అది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నా అనమాట. ఇది నా క్రియేటివిటీ. ఇంకా లక్కీకి తొందరగా ట్యూషన్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే హాఫ్ డేసే కదా! సో, ఈవినింగ్ కొంచెం సేపు మంచిగా ఆడుకోవచ్చని చెప్పి 3-5 పెడుతున్నారనమాట. తనైతే ట్యూషన్‌కి వెళ్ళిపోతుంది. సో, తనకి ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికి మామిడికాయ ముక్కలు రెడీ చేసి పెడితే తింటుంది కదా అని చెప్పి ఉప్పు, కారం అవి వేసి ఉంచుతున్నా అనమాట. ఇందులో ఉన్నవన్నీ తినలేదులెండి. ఎందుకంటే చాలా పుల్లగా ఉన్నాయి. సో, కొన్ని ముక్కలైతే పక్కకు తీసేసాను. కొన్నైతే అది నేను కలిపి తిన్నామనమాట. తను ట్యూషన్ నుంచి వచ్చేసింది. ఆ తర్వాత కొంచెం సేపు కింద సెల్లార్‌లోకి వెళ్ళాము. ఇక్కడ మా అపార్ట్మెంట్‌లో చిన్న పార్క్ ఉందనమాట. స్లైడు, ఇంకా ఉయ్యాల, తర్వాత రౌండ్‌గా తిరిగేది ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారో తెలీదు. సో, ఇవి ఉన్నాయి. వీటిలో పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. లక్కీని కొంచెం సేపు తీసుకువెళ్ళాను చల్లగాలి వేస్తోందని చెప్పి. ఇంకా ఈ టైంకి కొంతమంది పిల్లలందరూ కిందకి దిగుతారు, చక్కగా ఆడుకుంటారు. సో, ఇవాళ ఇంకా టైం అవ్వలేనట్టుంది. నెమ్మదిగా ఒక్కొక్కరు వస్తున్నారనమాట. మొత్తానికి తనైతే బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. పాత అపార్ట్మెంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. ఇక్కడ ఒక 7 మెంబర్స్ అలా ఉంటారు. కాకపోతే ఇక్కడ మంచిగా బాగానే ఉన్నారు. ఎవరు దెబ్బలాడుకోవడం కానీ, పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అలా ఏం ఉండదన్నమాట. సో, మంచిగా అందరూ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. లక్కీ వెరీ హ్యాపీ అనమాట. అలా కొంచెం సేపు తనని ఆడించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా సమ్మర్ వస్తుంది కదండి, బాడీకి కూలింగ్గా ఉండేవి ఏదైనా సరే ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ షుగర్ అవి వేసేసుకోకుండా కొంచెం మంచిగా ఉండేవి తీసుకుంటూ ఉండాలి. ఇవాళ అయితే నేను చెరుకు రసం తెప్పించాను, ఫ్రెష్గా చేసిన చెరుకు రసం. సో, ఇందులో ఐస్ కానీ ఏం వేయలేదన్నమాట, ఓన్లీ చెరుకు అలా చేసి ఇచ్చారు. సో, ఇప్పుడైతే మేము ముగ్గురం కలిపి తాగుతున్నాం. మా వారు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.